సామా ఒక ప్రశ్న తలెత్తుతోంది. ఎందుకు మంచిగా ఉన్న వ్యవస్థను దివాలా తీసేలాగా చేయడము, తీసి మళ్ళీ గగ్గోలు పెట్టడం ఎందుకు, ప్రజల్ని ఇట్లా పీడించడం ఎందుకు అన్న ఒక ప్రధానమైన ప్రశ్న తలెత్తుతోంది. ఏదేమైనా సరే ఒకవైపు ప్రభుత్వ భూములను అమ్మి డబ్బులు వెనుకేసుకోవడమా, ఇంకొక వైపు ప్రజల నుంచి ఏదో రూపంలో డబ్బులను ముక్కుపిండి వసూలు చేయడమా, ఒకవైపు మరి అప్పులు చేసి తీసుకొచ్చిన డబ్బులన్నీ ఎక్కడ పోయినంటే దాన్ని ఎక్కడ లెక్క చెప్పని పరిస్థితి. మొత్తానికి చూస్తే ఆర్థికంగా ఒక గందరగోళమైన వాతావరణం రేవంత్ కుటుంబ ప్యాలెస్ పాలనలో జరుగుతుందని భావించాలా? ప్రభుత్వాన్ని నడపాలంటే అల్టిమేట్గా ప్రజల నుంచి మాత్రమే డబ్బులు సమీకరించాల్సి ఉంటుంది, అది ఏ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది ఇది ఒక డిఫరెంట్ వేలో చేస్తున్నారు. ఎన్నికల ముందు అనేక రకమైనటువంటి హామీలు ఇచ్చారు. 420 హామీలు 6 గ్యారంటీలు ఇచ్చి ప్రజల జేబులు నింపుతామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలలుగా ప్రజలను ఎట్లా పీడించాలి, ఎట్లా దోచుకోవాలనేటువంటి అంశం మీద దృష్టి పెట్టినట్టుగా కనపడుతుంది. అనేక అంశాలను ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నింపుకునేందుకు, ప్రజల మీద భారం వేసేందుకు వెనుకాడడం లేదు. రకరకాల కారణాలతోని ఇండైరెక్ట్గా దెబ్బ కొడుతున్నారు. ఒక పక్క రుణమాఫీ అని చెప్పారు, అది పూర్తి స్థాయిలో కాలేదు. 30% 40% మించి కానటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక పక్కన రైతు భరోసా పేరుతో మార్చినటువంటి రైతు బంధు ఇప్పటి వరకు 25-30% కూడా పడలేదు. 2 ఎకరాలు 3 ఎకరాలు కూడా పడినటువంటి పరిస్థితులు దాపురించే రాష్ట్రంలో రైతాంగం అంతా కూడా కష్టకాలంలో ఉంది. అన్ని వ్యవస్థలను పడుకోబెట్టడంతోనే ఇవాళ ఈ ఆర్థిక సంక్షోభం ఏర్పడిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక పక్క రియల్ ఎస్టేట్ తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్లలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా ఉన్నతమైన స్థితికి వెళ్ళింది. తద్వారా ప్రజల కొనుగోలు శక్తి పెరిగి రాష్ట్ర ప్రభుత్వానికి గణనీయమైనటువంటి ఆదాయం వచ్చినటువంటి ఆస్కారం ఉంది. దాన్ని ఇవాళ పడుకోబెట్టారు. రియల్ ఎస్టేట్ ఎక్కడ లేనటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వానికి గణనీయమైనటువంటి ఆదాయం పడిపోయింది. అదొక పెద్ద మైనస్గా చెప్పాలి. ఇంకా ప్రధానమైనటువంటి మరొక ఆదాయ వనరు రాష్ట్రానికి రైతాంగం. రైతులు పండించేటువంటి పంటల ద్వారా వచ్చేటువంటి మార్కెట్ సెస్ కావచ్చు, అమ్మకాలు కొనుగోళ్ల ద్వారా ప్రభుత్వం ఆర్జించేటువంటి మొత్తం వ్యవస్థను కూడా కుప్పగూలిపోయింది. ఇవాళ రైతాంగం కూడా చాలా దయనీయమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఈ 2 వ్యవస్థలను ప్రభుత్వం సక్సెస్ఫుల్గా చంపేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని రైతాంగం మాట్లాడుకుంటుంది. ఆ నేపథ్యంలోనే రైతులు కావచ్చు, మిగతా వ్యవస్థల నుంచి ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం పడిపోయింది. ఈ ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు ఇప్పుడు ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వ్యూహాలు ఒక 3 ప్రస్తుతం కనపడుతూ ఉన్నాయి. అవి ప్రత్యక్షంగా మన ముందు కనపడుతుంది. ఒకటి, భూములను అడ్డికి పావుసేరు అమ్మటం. 2, లోకల్ టోల్ ట్యాక్స్ ఏర్పాటు చేయడం. అంటే గతంలో జాతీయ రహదారుల మీద మాత్రమే ఉన్నటువంటి టోల్ ట్యాక్స్ విధానాన్ని ఇప్పుడు రాష్ట్రీయ రహదారుల మీద కూడా ఏర్పాటు చేసి రాష్ట్రీయ రహదారుల్లో ప్రయాణించేటువంటి ప్రయాణికుల నుంచి కూడా టోల్ వసూలు చేయాలంటే ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. ఇక 3వది, నో టీఆర్ఎస్, నో ఎల్ఆర్ఎస్, నో టీఆర్ఎస్ అంటూ ఎన్నికల ముందు ప్రచారం చేసి ఓట్లు దండుకుని ఇప్పుడు ఎన్నికలైపోయి 15 నెలలుగా అధికారం చేపట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎల్ఆర్ఎస్ను తీసుకొస్తాం, 25% రాయితీ ఇస్తాం, 31వ తేదీలోగా చెల్లిస్తే కనుక 25% రాయితీ ఇస్తామంటూ ప్రజలకు ఏదో పెద్ద మేలు చేసినట్టుగా ఒక బుకాయింపు చేస్తూ ప్రభుత్వం జేబులు దోచుకునేటువంటి పని చేస్తూ ఉంది. అడ్డంగా దొంగ కంటే హీనంగా ప్రజల జేబులను దోచుకునేటువంటి ప్రయత్నానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపిందనేటువంటి చర్చ, విమర్శ సర్వత్రా వస్తుంది. ఎందుకంటే ఎల్ఆర్ఎస్ఏ లేదు, ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాలి. ఈ ల్యాండ్ రెగ్యులేషన్ ఏదైతే ఉందో, లేఅవుట్ రెగ్యులేషన్ ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిగా ఫ్రీగా చేయాలి. కాంగ్రెస్ వస్తే ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేసి ప్రజలకు ప్లాట్లు ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఎవరైతే ప్రైవేటు వెంచర్లు వేసి కొనుక్కున్నటువంటి దగ్గర కొన్నటువంటి ప్లాట్లను ఉచితంగా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ నేతలు ఇప్పుడు మంత్రులు అయిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత 25% రాయితీ ఇస్తామనేటువంటి ఒక కల్లబొల్లి మాటలు చెప్తూ 75% దోచుకోవడానికి ప్రయత్నం చేస్తామన్నట్టుగా చెప్తున్నారు. వేల కోట్ల రూపాయల సమీకరణకు ఇది ఒక మార్గంగా ఎంచుకున్నారు. ప్రజలను వెళ్ళండి 31వ తారీఖులోగా చెల్లించండి అంటున్నారు. కానీ ఇప్పటి వరకు ఆయా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు ఒక ఖమ్మం జిల్లాలో చూస్తే 1,00,000 దరఖాస్తుల దాకా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు వస్తే ఒక 10,000 తిరస్కరణకు గురై మిగిలిన 80,000 దరఖాస్తులను ఆమోదించడానికి సిద్ధంగా పెట్టి ఉంచారు. కానీ ఇప్పటివరకు ఎంత కట్టాలి, ఏం చేయాలనేటువంటి దాని మీద ఒక స్పష్టత లేదు, ఒక సర్వే చేసేటువంటి విధానం లేదు. ఎక్కడ చూసినా కానీ ఒక పూర్తి స్థాయి వ్యవస్థ లేకుండానే డబ్బులు దండుకోవడం తప్ప వేరొక మార్గంగా ఈ ప్రభుత్వం దగ్గర కనిపించట్లేదు. ఆ వీలైనన్ని మార్గాలలో ప్రజల నుంచి డబ్బులు దండుకొని ఆ ప్రభుత్వాన్ని నడపాలనేటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి సర్కార్ నుండి కనపడుతోంది. స్వేచ్ఛ.